తీసుకెళ్ళిపోయావు. నా ప్రాణాన్నైనా బ్రతికించయ్యాని ఇంతకు ముందే కదయ్యా నిన్ను వేడుకున్నాను. నా ప్రాణాన్ని కూడా తీసుకెళ్ళిపోయావు. నా బ్రతుకు అర్థం లేకుండా చేశావు. ఇద్దరు నా రెండు కళ్ళు అనుకున్నాను. ఇద్దరు లేనప్పుడు ఈ బ్రతుకు నాకెందుకు? ఇద్దరి ప్రాణాలు అన్యాయంగా బలి తీసుకున్నావు. నా ప్రాణాన్ని నేనే ఇచ్చేస్తున్నాను. నా అన్నయ్య లేనప్పుడు, కార్తిక్ లేనప్పుడు నాకు ఈ బ్రతుకొద్దు. తీసుకో. నేనెట్టున్నాను, తిన్నానా లేదా ఇదే గాని ఆ అమ్మాయి వాళ్ళు ఎట్టుండారు? మన వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుండది. వాళ్ళకేమన్నా సహాయం చేద్దామా? ఏమీ లేదు. తిన్నావా, పడుకున్నావా, అంతేనా? ఒరేయ్, అవన్నీ చూసుకోడానికి మా ధర్మరాజుండ్లా? అదే మీ నాయన మా అన్న కృష్ణన్ రాజు, ఆయన చూసుకుంటాడులే. అయినా ఎవరో ఏదో అనుకుంటారని నేను దేని గురించి ఆలోచించనురా. నాకెవరుండారా? మీరు తప్ప. నా అల్లుళ్ళంటే నా బిడ్డల లెక్క. నా బిడ్డ కష్టపడతా ఉంటే నేను చూస్తా ఊరుకుంటానా ఏమి? నువ్వు పోలీస్ స్టేషన్లోనే కాదు, నువ్వు జైల్లో ఉన్నా కానీ ఇట్టదా వస్తున్నావు. నేను తీసుకురావాలనుకున్నవన్నీ తీసుకొస్తాను. అర్థమై ఉండదా? నువ్వు మారవత్తా. తను ఏదో ఒకటి చేసిందాక నువ్వు ఊరుకోవు. అవునరా, నిన్ను బయటికి తీసుకొచ్చిందాకా నేను ఊరుకోను. అసలు ఇంతకి నేనెందుకు వచ్చినానో తెలిసినా? నేను మీ అన్న అర్జున్ లాయర్తో మాట్లాడి నీకు తొందరలోనే బెయిల్ వచ్చేలా చేస్తున్నాము. నువ్వు భిన్న ఇంటికి రావాలా. అత్తా, నువ్వు ఇట్లా అంతా మాట్లాడేదానికి, ఇట్లాంటివన్నీ చేసేదానికి మాత్రం పోలీస్ స్టేషన్కి రామాక. నీకెంతకు ముందే ఒకటి చెప్పినా, మన వల్ల వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయి ఉండదు. వాళ్ళకి న్యాయం జరగాలంటే నేను ఈ శిక్ష అనుభవించాలని. ఇంకా దాని గురించి నువ్వేం మాట్లాడమాక. ఎక్కడికి సార్ వస్తున్నారు? కార్తీక్ చనిపోయిన విషయం ఇప్పుడే తెలిసిందమ్మా. ఆ బాధ తట్టుకోలేక మీ అక్క సూసైడ్ అటెంప్ట్ చేసింది కదా, ఎలా ఉందో చూద్దామని వస్తున్నాను. చాలు సార్, చాలు. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇప్పుడు మళ్ళీ మీరు మా అక్క కనిపిస్తే మీ అబ్బాయి వల్ల మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మళ్ళీ గుర్తు చేసినట్టు అవుతుంది. మాకు మా అన్నయ్య మాత్రమే దూరం అయ్యాడు, కానీ మా అక్కకి అన్నయ్యతో పాటు తన జీవితం అనుకున్న కార్తిక్ కూడా దూరం అయిపోయాడు. ఇప్పుడు మీరు కనిపిస్తే వాళ్ళిద్దరి చావుకి కారణం కనిపిస్తుంది. ఆ బాధలో మా అక్క మళ్ళీ ఏం చేసుకుంటుందోనని భయం వేస్తోంది. అందుకే వద్దు సార్, ఇప్పటి వరకు మీరు చేసిన మేలు చాలు. మీ చిన్న కొడుకు వల్ల మాకు జరిగిన నష్టం చాలు. మళ్ళీ మళ్ళీ కనిపించి మా కుటుంబానికి ఇంకో నష్టం కలిగేలా చేయకండి. అది కాదమ్మా, దయచేసి వెళ్ళిపోండి. ఎలా తినబుద్ధవుతుందిరా? ఎలా తినబుద్ధవుతుంది? మనుషుల ప్రాణాలు తీసి పిండం పెట్టడం, ఆ పిండా కూడా తినడం నీకు అలవాటైందిరా. అన్న నా మాట వినన్నా. నువ్వు ఉండమ్మా. ఎరా, అక్కడ అమ్మాయి కుటుంబానికి అన్యాయం చేసి వాళ్ళ బ్రతుకులు బజారున వేసి ఇక్కడికొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుంది చాలక రాజభోగాలు అనుభవిస్తున్నావా? నీ ముఖానికి బిర్యానీలు, చికెన్లు, మటన్లు. అన్నా, పాప వాడేం అడగలేదన్నా, నేనే తీసుకొచ్చినానన్నా. ప్రేమతో నువ్వు తీసుకొచ్చినా వాడు చేసిన తప్పు వాడికి తెలిసినప్పుడు వాడు ఎలా తింటాడు? తినడానికి వాడికి మనసు ఎలా వస్తుందమ్మా? రోజు తాగి నా పరువు తీసేవాడు. అది భరించాను. పీకల దాకా తాగేసి ఆ రోజు అమ్మాయి పుస్తకాలు చింపేశాడు. అది సహించాను.
కానీ ఆ రోజు ఒక ప్రాణం కాదు 2 ప్రాణాలు తీశాడు. రేయ్, ఏం బ్రతుకురా ఇది? ఎందుకు బతుకుతున్నావురా? 2 కుటుంబాలు రోడ్డున పాడేశావు. 3 ఆడపిల్లల జీవితాన్ని ప్రశ్నార్థకం చేశావు. కాస్తుంటే 3వ ప్రాణం కూడా పోయేది. ఇదిగో వీడు ఆ అమ్మాయి ప్రాణం కాపాడాడు. నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి నీ వల్ల ఈరోజు చనిపోయింది. ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి నీ వల్ల ఈరోజు చచ్చిపోయాడు. ఒక కుటుంబానికి అండ లేకుండా చేసావనుకుంటే ఇంకో ఆడపిల్లకి జీవితమే లేకుండా చేశావు. నీది ఒక బతికేనా? నాన్నవాడు నువ్వు నోర్మోయ్. తమ్ముడి మీద నీకు ప్రేమ, అల్లుడి మీద ఆవిడికి ప్రేమ. ఏ ఈ ప్రేమలు బయటి వాళ్ళకు ఉండవా? వాళ్ళవి మాత్రం ప్రేమలు కావా? ఇద్దరిని బలి తీసుకున్నాడ్రా వీడు మనిషి కాదురా, నా కడుపున పుట్టిన నరరూప రాక్షసుడు. ఒకడు పుట్టాడు అంటే వాడి బ్రతుక్కు ఒక అర్థం ఉంటుందిరా. నీ బ్రతుక్కి అర్థమే లేదు.